అంటే తనకు ఆ పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడానికి ఇంట్లో మీరు ఎప్పుడు రోజు పాటలు వినిపించడం అట్లా చేసేవాళ్ళు? వాళ్ళ అమ్మ పాటలు పాడేది, పాటలు వినేది. నీకు డాగీస్ అంటే బాగా ఇష్టమా? ఒక డాగీ పెంచుకుంటామంటే మా డాడీ కొనుక్కొచ్చలేడు. ఒక పాట పాడవా? నేను ఇప్పుడు మొత్తం ఫీల్ అయిపోయాను, అందుకే నా వాయిస్ మొత్తం ఫీల్ అయిపోయినావా? నేను మొత్తం ఫీల్ అయిపోయినా కదా, అందుకే దొండకాయ బెండకాయ నువ్వేనా దొండకాయ అని చెప్పావా? గోంగూర తోటకాడ కాపుకాసా. మొత్తం ఫీల్ అయిపోయినా. అవునా? నీకెందుకు దువ్వునివ్వనన్నారు? నేను ఒకసారి దూసుకుంటా, ఇప్పుడు నేను అవేనా ఇప్పుడు వాడిని మీరైపోతాను. ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతి ఏంటో. నువ్వు అగ్గిపుల్ల లాంటి పాట ఎక్కడ కనిపించానో చెప్తున్నాను నేను. ఆవిడ సింగర్. ఓకే, పిల్ల నేను నన్ను చిన్నట్టు చూపు చూసేవారు కోను. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో సరిగమపలోని ఒక అద్భుతమైన బంగారం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఎలా ఉన్నా కూడా తన పాట మాత్రం నిజంగా జనాలందరినీ కూడా ఆకట్టుకుంది. తను మాట్లాడే ముద్దు ముద్దు మాటలు కావచ్చు, తను పాడే ముద్దు ముద్దు పాటలు కావచ్చు, నిజంగా అందరి మనసుల్ని కూడా గెలుచుకుంది తనే వరుణవి. సో ఈరోజు తనతో పాటు ఉన్నాం మనం. అసలు ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను ఈ సెలబ్రిటీతో మాట్లాడడానికి. సో ఎట్టకేలకి ఇగో నాకైతే టైం ఇచ్చింది. హాయ్ వరు. సార్ చెప్పండి, అసలు ఈ జర్నీ ఎక్కడ మీది ప్రాపర్? మాది ప్రాపర్ వచ్చేసి నరసింహపల్లె, జైత్యాల దగ్గర ఒక చిన్న గ్రామం. సో వరుణవికి పాట పాడడంలో ఇంట్రెస్ట్ ఉందని తెలిసి మేము అనంతపురం ఆడిషన్స్కి వెళ్ళాం. సో ఆడిషన్లో సెలెక్ట్ అయిపోయాం. ఫస్ట్ రౌండ్ ఆడిషన్ అది. సో తర్వాత హైదరాబాద్లో 2 ఆడిషన్స్ జరిగాయి. సో వరుణవి సెలెక్ట్ అయిపోయింది. అలా సరిగమపలో కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే తనకు ఆ పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడానికి ఇంట్లో మీరు ఎప్పుడు రోజు పాటలు వినిపించడం అట్లా చేసేవాళ్ళు? వాళ్ళ అమ్మ పాటలు పాడేది, పాటలు వినేది. ఆ పాటలు చిన్న చిన్న పాటలు మళ్ళీ పాడేది. సో అప్పుడు మాకు అనిపించింది పాటలు పాడుతుందని. సో అప్పుడు మేము అలా తీసుకెళ్ళడం జరిగింది. మనం పెద్దోళ్ళ, నువ్వు ఒక పెద్దోళ్ళ చెరగమ్మ కూడా పెట్టావా? మన అమ్మ అందులో పాడిపిద్దాం. నన్ను పాడిపిస్తావా? కాదు, మన అమ్మని నిన్ను ఇద్దరిని పాడిపిస్తావా? ఫస్ట్ మన అమ్మని, ఆ తర్వాత నిన్ను. సరే, అలాగ చెప్పి పెద్దోళ్ళు కూడా ఒక సరిగమగా పెట్టిద్దాం, సరేనా? సో పెద్దవాళ్ళగా ఫస్ట్ మిమ్మల్ని పాడిపిస్తా అంటుందా? ఓకే ఓకే. సో వరు ఏమైంది, ఎందుకు అల్లరి చేస్తుంది? వన్ ఒకటి ఎందుకు రోల్ చేసాను చెప్పు. అక్కడ మేకప్ లో నెట్ చేసేటప్పుడు వచ్చాను, వాళ్ళ దువ్వెని అంటే ఆ అక్క దువ్వెననే ఇవ్వలేదు. సో దువ్వెనివ్వలేదని ఫీల్ అయి కూర్చున్నావా? వెళ్ళేటప్పుడు నేను అక్కతో మాట్లాడి నీకు దువ్వెనిప్పిస్తాను, అంతవరకు నాతో మాట్లాడతావా ప్లీజ్? మాట్లాడవా వరు? ఎందుకు మాట్లాడవు? నేను నీకు దువ్వెనిప్పిస్తాను, ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, అరుణ్ ఐస్ క్రీమ్ అంటే. ఇప్పించిన నీకు? ఎక్కడుంది ఇప్పుడు? తీసుకొస్తాను, నేను ఇంటర్వ్యూ అవ్వగానే తీసుకొస్తా ఐస్ క్రీమ్. ఓకేనా? నీ ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లోని. హాయ్ చెప్పవా? మా పాపకి హాయ్ చెప్పవా? హాయ్. అరు, నీకు కథలు అంటే బాగా ఇష్టమా? స్టోరీస్ బాగా ఇష్టమా? వింటావా? ఏ స్టోరీ బాగా ఇష్టం నీకు? కుక్క పిల్లి. ఎందుకు? నీకు డాగీస్ అంటే బాగా ఇష్టమా? అవునా? ఇంట్లో ఉందా డాగ్? ఉందా నీకు? లేదా? ఓకే, కానీ ఇష్టం. ఒక డాగీ పెంచుకుంటామంటే మా డాడీ కొనుక్కొచ్చలేడు. ఎందుకు? అంటే నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు కదా, పెద్దగా అయ్యాకైతే బాగుంటుందని అనుకున్నారేమో. ఎందుకంటే డాగీకి చూడు, బయటికి తీసుకెళ్ళాలి, వాకింగ్కి తీసుకెళ్ళాలి, ఆడిపించాలి కదా. ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు కదా, అందుకే తీసుకురావట్లేదు డాడీ. నేను ఆడిపిస్తావా? ఎట్లా ఆడిపిస్తావు దాన్ని? అది జంప్ చేస్తుంది, బయటికి వెళ్దామంటది, గార్డెన్కి తీసుకెళ్ళమంటది. చిన్నగున్నావు. నాకు నడవస్తు, నాకు చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులు వేసుకొని వస్తా. కానీ నువ్వు చిన్నగా ఉన్నావు కదా, చిన్నపిల్లవు కదా, నువ్వు ఒక్కదానివి తీసుకెళ్ళలేవు కదా గార్డెన్కి. మా డాడీ వస్తాడు. మీ డాడీ రారు. డాగ్ని కొనిచ్చారంటే ఇంక నువ్వే చూసుకోవాలి నీ డాగ్ని. ఇంకా
అందుకే నువ్వు పెద్ద అయ్యాక డాడీ నువ్వే డాగ్ తానం చెప్పాలి. సరే. అవునా? డాగి స్నానం చేస్తుందా? చేస్తుందా వరకు? చేస్తుంది. ఓకే. డాగి మీద నీళ్ళు పోస్తే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుందా? ఓకే. సో నీకు పాటలు అంటే బాగా ఇష్టమా వరువు? ఇష్టం. ఓకే ఓకే, అందుకనే సరిగమపాకు వచ్చావా? ఓకే. ఇంటర్వ్యూ ఏనా? ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇంతే. ఇంతేనా? ఓ ఇంటర్వ్యూ ఇంతేనా? ఒక పాట పాడవా? నేను ఇప్పుడు మొత్తం ఫీల్ అయిపోయాను, అందుకే నా వాయిస్ మొత్తం ఫీల్ అయిపోయినావా? నేను మొత్తం ఫీల్ అయిపోయినా కదా, ఏం కాదు. అందుకే నేను మెల్లగా ఇదిగో నా కోసం ప్లీజ్, నేను కూడా మరి మొత్తం ఫీల్ అయిపోతా నువ్వు పాడకపోతే. నీ కోసం వచ్చాను కదా. వసుదేవం చ్యుతం దేవం కంఠసారం వచ్చిపోయింది వరు. దేవీ పరమానంద కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అంతేనా వరు? నువ్వు స్టేజ్ పైన కొన్ని డైలాగ్స్ చెప్తావు కదా అనిల్ మామకి. అనిల్ మామ అంటే ఇష్టమా నీకు? అనంత మామ. అనంత మామ అంటే ఇష్టమా? సుధీర్? అంటే నాకు సుధీర్ మామ వాయిస్ అంటే సుధీర్ మామ వాయిస్ నాకు కొంచెం మీలాగా రాకుండా కొంచెం వేరేలాగా వస్తుంది. ఎట్లా వస్తుంది అట్లా? గట్టిగా మాట్లాడతాడా? గట్టిగా కానీ వేరేలాగా వస్తుంది వాయిస్. నీకు ఇష్టమా కదా? నాకు ఇష్టం. శైలజమ్మ? శైలజమ్మ ఇష్టం. ఇష్టమేనా? నిన్న రోజాకు వచ్చినట్టుంది. నా నెత్తికి ఇక్కడ ఏమో పెట్టింది క్లిప్స్. పాపిడి చైన్ పెట్టారు. పాపిడి చైన్. అది పాపిటి చైన్. పాపిటి చైన్ అంటే పాపిట్లో పెట్టుకునే చైన్ పాపిటి చైన్ అంటారు. వరు నిన్న రోజా గారు వచ్చారు, మాట్లాడావా? మాట్లాడా. రోజా గారిని ఏమని పిలిచావు నువ్వు? నేను చాలా జమ్ముకి నిన్న రోజా అక్కతోటి దొండకాయ బెండకాయ నువ్వేనా గుండకాయ అని చెప్పావా? నిజంగా వాళ్ళు నీ గుండెకాయనా? గుండెకాయ. మరి మీ మమ్మీ మీ డాడీయో? మా మమ్మీ డాడీ దొండకాయ. ఓ వాళ్ళు దొండకాయ, వీళ్ళు నీ గుండెకాయలా? నువ్వు బెండకాయ, మమ్మీ దొండకాయ. మరి నువ్వు? నేను పెసరకాయ. మీ అన్నయ్య? మా అన్నయ్య బెండకాయ. అన్నయ్య కూడా బెండకాయ? నువ్వు పెసరకాయ? నువ్వు పిట్టకాయ. నేను పిట్టకాయ. అదెక్కడుంది? పిట్టకాయ అంటే ఏంటది? ఏదో చెప్పేసింది అలా ఏదోటి అంతేనా? ఇంక రేపటి నుంచి నన్ను అందరూ అట్లానే పిలుస్తారు మా ఆఫీస్లో, ఏ పిట్టకాయ అని చెప్పి. వరు సరే కానీ వరు, ఒక మంచి పాట పాడవా? సినిమా పాట. ఎందుకు? నువ్వు నాకు నేర్పించవా ఒక పాట ప్లీజ్? నేర్పిస్తావా? నీలా నేను కూడా సింగర్ అవ్వాలి వరు. నీలా నేను కూడా మైక్ పట్టుకొని పాడతాను. ఏదో ఒక పాట పాడు. చెప్పు. నేను ఏం పాడావు? రీసెంట్గా ఏం పాడావు? రోజాకు వచ్చినప్పుడు ఏం పాట పాడావు? ఏంటది? పిల్లలు దేవుడు చల్లని వారే. ఓ అది వద్దు, మాకు సినిమా పాటే కావాలి. నువ్వు జోష్గా పాడాలి సినిమా పాట. హుషారుగా పాడతావా ఏదైనా పాట? వేరే పిల్లలు పాడిన పాట, ఏదైనా పాట నీకు నచ్చింది ఉంటుంది కదా, అది పాడు. వేరే పిల్లలు ఏదైనా పాడింది నీకు ఇష్టమైన పాట ఏది? వేరే పిల్లలు పాడింది అంట. పాపా రాయుడా? నీకు వచ్చా? గోంగూర తోటగడ పాడు. పాడవా వరు? నాకు నేర్పించు, నీతో పాటు నేను పాడతాను. అది వరుణకి ఇష్టం పాట. అది అట్నే పాడిందా విశ్వన్న? గట్టి పాడు, యాక్షన్స్ గట్టి పాడాలి. పాట ఎంత హైలైట్ ఉంటుంది, నువ్వు కూడా అంత గట్టి పాడాలి. స్టార్ట్. గోంగూర తోటకాడ కాపు కాసా, కోడిగుడ్డ నేల కాడ ఎదురు చూసా,
అంతలోని పుట్టినోని పెరిగిపోయి పెరిగిపోయి ముద్దు ఆశ దేవి నీకు వెన్న ముద్ద. నీకు వెన్న ముద్దలిచ్చుకుంటా. నీకు ధరించుకుంటా వెంకటేశ మ్యూజిక్ కొట్టు, లేకపోతే అది రాకపోతే ఓరి పిల్లడా అత్తలుగా అంటవుగా రాగలది అట్లా. డాడీ నా దగ్గర ఖజు ఉంటేనే బాగుండు. ఏముంటేనే? ఖజులే ఉంది. ఖజు ఖజు అంటే అదొకటి ఇన్స్ట్రుమెంట్. అచ్చా ఓకే, ఇన్స్ట్రుమెంట్ కావాలా నీకు ఇప్పుడు? ఖజు కావాలి. ఓకే, సో నీకు ఇన్స్ట్రుమెంట్స్ తెలుసు, అన్నీ తెలుసు కదా వారు. ఓకే, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు వారు? పెద్ద సింగర్ అవుతావా? కావాలి. నువ్వేమైదాం అనుకుంటున్నావు? ఏమవుదాం అనుకుంటున్నావు? నాకు ఖజు ఒక్కటే కావాలి. సరే, నీకు ఖజు నేను తీసుకొచ్చి ఇస్తాను. అది మా దగ్గర ఉంది. ఓ, మీ దగ్గర ఉందా? మరి ఎందుకు అడిగావు? సరే కానీ నువ్వు సింగర్ అవుతావా పెద్దయ్యాక? నిన్నే ఉన్నాను. మా మమ్మీ డాడీని అడుగుతా. మీ మమ్మీ డాడీని అడిగి మా మమ్మీ ఏదే ఉంది, ఇక్కడే ఉంది మమ్మీ. అరే అప్పటి నుండి నేను మీ చెల్లిని ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వు ఫుల్ యాక్టివ్ ఉన్నావు. ఏంది అసలు నీకు ఇంట్రెస్టా? అవునా, సింగింగ్ ఇంట్రెస్టా నీకు? మరి నువ్వెందుకు పాటలు పాడట్లేదు? నాకు స్కూల్ ఉంది. స్కూల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ నేను ఎగ్జామ్లో ఆబ్సెంట్ అయితే టీచర్లు కొడతారు. అందువల్ల సాక్రిఫైస్ అన్నయ్య నేను చెప్పరు. నేను టీచర్లు కొడితే నేను ఒకసారి మా మమ్మీ మా వర్ణవి హైదరాబాద్లో ఉన్నారు. నేను మా మమ్మీ డాడీ నన్ను పిలుస్తున్నా. మా చెల్లె పిలుస్తున్నారు నన్ను. నేను ఒకసారి పోయి మళ్ళీ ఎగ్జామ్ దగ్గరకు వస్తా అని చెప్పాలంట. నీకు తెలీదా? మా చెల్లి మా నాన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, నేను మళ్ళీ వస్తానని చెప్పాలి కదా నువ్వు స్కూల్లో. చెప్తావా? ఓకే, సో చెల్లిని ఎలా చూసుకుంటావు నువ్వు? చెల్లిని బాగా చూసుకుంటావా? చెల్లి ఇక్కడ షూటింగ్స్ లో ఉంటది మరి. షూటింగ్స్ లో ఉంటాను, కొన్ని షూటింగ్స్ లో నేను వస్తాను. సో నేను చూసుకుంటాను. నేను షూటింగ్స్ ఎగ్జామ్స్ అప్పుడు వస్తాను, కానీ మా చెల్లి పిలిచిందని ఎగ్జామ్స్ అప్పుడు వచ్చేసావు. ఇంటర్వ్యూ అయిపోయినాక నేను డాడీ మటన్ కొట్టే ఆట ఆడుకుంటాం. మటన్ కొట్టే ఆట ఆడుకుంటారా? నాకు మటన్ ఇస్తావా? మంచిదాని అమ్మ, నాకు మటన్ ఇస్తానన్నో. సో నేను కొన్ని ఎగ్జామ్లో మిస్ అవుతున్నావా? మళ్ళీ పోయాక ఎగ్జామ్ మిక్స్ అయిన ఎగ్జామ్ లో మళ్ళీ నీ టీచర్ కొడితే నేను ఆల్రెడీ మా టీచర్ వాళ్ళని పర్మిషన్ అడిగిన. పర్మిషన్ అంటే టీచర్ నేను ఈరోజు నైట్ హైదరాబాద్కి వెళ్తున్నాను టీచర్ అని పర్మిషన్ అడిగిన. అప్పుడు టీచర్ ఓకే అన్నది. ఓకే అంటే నేను వచ్చేసిన. ఓ సరే, నీకు చెల్లి అంటే బాగా ఇష్టమా? అవునా? చెల్లి కోసం ఒక పాట పాడతావా? పాడు చెల్లి కోసం. ఇంట్లో పాడతావా? చెల్లి గురించి ఏమైనా పాటలు పాడతావా? పాడవా? సరే, ఇక్కడ నా కోసం చెల్లి కోసం పాడు. నీకు ఏ పాట అంటే ఇష్టం? బాగా అగ్గిపిల్ల లాంటి ఆడపిల్ల. ఓ పాడైతే మీ చెల్లి గురించి నువ్వు అది పాడు. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూసే ఊరుకోను. ఎందులోని నీకు నేను తీసిపోను. నా సంగతి ఏంటో తెలుసుకోవా పోను. రాగం డాడీ. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూసే ఊరుకోను. అలా పాడాలి. చూపి ఒకసారి ఎట్లా మరి నువ్వు పాడు. పిల్ల నేను నన్ను చిన్న చూపు చూచే ఊరుకోను. ఇందులోని నీకు నేను తీసిపోను. నా సంగతి ఎంత తెలుసుకోవా పోను. పల్లెరామి పిల్ల నేను పచ్చి పెరిగాలి పిచ్చి పెరిగినాను. ఏరి కోరి గిల్లి కాజా
లేనిపోను తాళం కొట్టు. నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను హోయ్ 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 చుట్టుపుట్టు చాలా సుందరా లేనిపోనిదా మానరా ఈ ఊరిలో పంచేసినాదినా నా గొప్పను ఒప్పుకో తప్పు లేదురా ఏవులోని తాడి చెట్టురా ఏంటో ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా వేల దించుకో